సైబర్ నేరగాళ్ల చేతుల మోసపోయినోళ్ల కోసం ఇప్పుడు తెలంగాణలో మురక చూసి దొరకబట్టే బాపతున్న పోలీసులు తెలివితోనో ఎగురం చేసిరట. అంత మంచి ఎగురం ఏటిదే బాలన్న, అసలు ముచ్చట చెప్తలేవంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే సజ్జనార్ సార్ దగ్గరికి పోవాలి. ఆలస్యం చేయకుండా ఆడికే పోయి అరుచుకుందాం పని. చూసిన ఇట్లా పోలీస్ స్టేషన్కు పోయి ఏమని ఫిర్యాదు చేయాలి, సైబర్ సాడే సాధగాలు చేసిన పనికి ఏం సెక్షన్లు పెట్టియాలి, అసలు ఎట్లా కంప్లైంట్లు చేయాలని కొందరు చాలా భయపడుతుంటారు. కొందరికి పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు చేయరాదు కదా. అసొంటోళ్ళ గురించి హైదరాబాద్ పోలీసులు ఆలోచన చేసి ఇట్లా సీమిత్ర అనే కొత్త సౌలభ్యం చేసిర్రట. సైబర్ నేరాలు చేసిన వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తామని చెప్తే చాలు, అన్ని ముచ్చట్లు మంచిగా అరుచుకొని ఏం కేసు పెట్టాలి, ఏం సెక్షన్లు యాడ్ చేయాలని తెలుసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారట. సిపి సజ్జనార్ సార్ కూడా చెప్తుండు మొత్తం ముచ్చటి నుండి. ఈ ప్రొసీజరల్ డిలేస్ కూడా బాగా తగ్గిపోతుంది. ప్రజల ఒక కన్వీనియన్స్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తాను. దట్ పర్సన్ ఎవరు కంప్లైనెంట్ ఉన్నారో దట్ కన్సర్న్ ఆఫీసర్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ హిమ్. వీ క్యాన్ బి ఇన్ టచ్. ఇక్కడ మాత్రం ఓన్లీ మిత్ర విల్ హెల్ప్ ఇన్ గెట్టింగ్ యూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. ఇన్నరా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తేందుకు ఇట్లా సీమిత్ర పోలీసులు పనిచేస్తారు. ఎవ్వరు చింత చెందవలసిన అవసరం లేదు, మీకు మేమున్నామన్నట్టు చెప్పబట్టే. అయ్యా సజ్జనార్ సారు, మీరు ఇట్లనే పబ్లిక్ కు పనికొచ్చే పనులు చేస్తే మంచిగానే ఉన్నది గాని కొందరు పోలీసులు మీరు చెప్పిన దానికి ఉల్టా ఉంటున్నారట. అసొంటోళ్ల మీద నజర్ చేసి ప్రజలకు అక్కెరకొచ్చే పనులు చేసేటట్టు చెయ్యండి. పోలీస్ స్టేషన్ల ఫిర్యాదులు తీసుకుంటున్నట్టే బ్యాంకుల్లో కూడా ఏ పని ఏడా అవుతుందో వివరించే మనుషులను పెట్టి బ్యాంకులకు ఖాతాదారులు ఓంగనే రిసీవ్ చేసుకుని రసీదులు నింపేటోళ్ళు ఉండాలి, రాసేటోళ్ళు కూడా అందుబాటులో ఉండాలి. అట్లా పెడితే బ్యాంకులకు ప్రజలు కూడా ఎన్ని దినాలు ఖాతాలు ఉంటే అన్ని దినాలు రుణపడి ఉంటారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.